హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసే మరిచెలు. ఈరోజు మన వీడియోలో పాల తాలికలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాల తాలికలు ఎక్కువగా వినాయక చవితి రోజున నైవేద్యంగా పెట్టడానికి చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పోలాల అమావాస్యకు కూడా చేస్తూ ఉంటారండి. పండగలప్పుడే కాదు, ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. పాల తాలికలకి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి అండి. పొడి బియ్యపిండితో చేస్తేనే తాలికలు సాఫ్ట్గా బాగా వస్తాయి. అదే తడి బియ్యపిండి అనుకోండి, గట్టిగా వచ్చేస్తాయి. ఇంట్లో ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు, లేదా బయట షాప్లో కొనుక్కున్న పిండి అయినా పర్వాలేదు. 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఇలా బాగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇవి నానే లోపల బెల్లం పాకం పట్టుకోవడం, తాలికలు చేసుకోవడం ఇవి చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పాకం కోసం 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 2 కప్పుల బెల్లం, తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 3/4 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. దీనికి తీగ పాకం, ముదురు పాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగి మరుగుతూ మొదలైంది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే బెల్లం ఇలా కరిగాక ఇందులో గడ్డి, ఇసక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసుకొని ప్యాన్ కడిగి మళ్ళీ బెల్లం పాకం వేసి మరిగించుకోవచ్చు. చూడండి, 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు తాలికల కోసం 1 కప్పు బియ్యపిండికి 1 కప్పుకి కొద్దిగా తగ్గించి నీళ్ళు తీసుకోవాలి. కప్పు నిండుగా తీసుకోకూడదండి. ఇందులో 2 స్పూన్ల బెల్లం, 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. బెల్లం వేయడం వల్ల తాలికలు చప్పగా లేకుండా ఉంటాయి. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్లు మరగనివ్వాలి. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న బియ్యపిండి వేసి కలుపుకోవాలి. పాల తాలికలకి బియ్యపిండి ఒక్కపెట్టి చేస్తాం కదండి. ఒక్కపెట్టి చేయడం వల్ల తాలికలు ఎక్కువగా విరిగిపోతున్నాయి. ఎందుకంటే పొడి బియ్యపిండిలో జిగురుదనం ఉండదు కాబట్టి. ఇలా అయితే కనుక పిండి కాస్త జిగురుగా ఉండి తాలికలు ఎక్కువ విరగట్లేదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, కాస్త చల్లారాలి. ఇది చల్లారిందండి. మీకు అంతగా పొడి పొడిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు చల్లి చపాతీ పిండిలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇంతకన్నా సాఫ్ట్గా ఉంటే తాలికలు చేసేటప్పుడు అంటుకుపోతాయి. తాలికలు చేయడానికి చపాతీ పీట కానీ చాపింగ్ బోర్డు కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ప్రతిసారి అవసరం ఉండదండి, ముందు ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. అంటే మనకి అంటుకోకుండా తాలికలు బాగా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇంతకన్నా సన్నగా ఉండకూడదు, ఇంతకన్నా లావుగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. తాలికలన్నీ చేసుకున్నాక చివరిలో కొంచెం పిండి ముద్ద ఉంచుకోవాలి. ఇంత అయితే సరిపోతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల మనకి పాల తాలికలు చిక్కగా వస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఈ లోపల మనకి సగ్గుబియ్యం కూడా నానియండి. ఇప్పుడు పాల తాలికలు చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసుకోవాలి. పాలు కాస్త చిక్కగా ఉంటే బాగుంటుంది. పాలు కాగాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో తీసుకుంటే సమానంగా సరిపోతాయి. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం మనం ముందే నానబెట్టుకున్నాం కదండి, చాలా త్వరగా ఉడుకుతాయి. అదే నానబెట్టలేదనుకోండి, ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది, పాలు కూడా ఎక్కువ పడతాయి. చూడండి, సగ్గుబియ్యం ఇలా పైకి తేలిని అంటే ఉడికినట్టే. ఈ విధంగా ఉండాలి. మెత్తగా ఉంటాయి, మనకు తెలుస్తుందండి ఉడికినట్టు.
ఇవి ఇలా బాగా ఉడికాక తాలికలు వేసుకోవాలి. తాలికలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే తాలికలు వేసినప్పుడు మంట ఎక్కువ పెట్టకూడదండి. ఎక్కువ మంట పెట్టినా కూడా తాలికలు ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అలాగే ఈ పాయసం చేసినప్పుడు మందపాటి గిన్నె తీసుకోవాలండి, లేదంటే అడుగంటుకుపోతాయి. చూడండి ఇలా ఉడుకుతున్నాయి కదా, మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. స్లోగా, ఎక్కువ కలపకూడదు. ఇవి ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు, 3-4 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి ఇవి ఇలా బాగా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. పట్టుకొని చూస్తే చాలా మెత్తగా ఉంటాయి. ఇలా ఉంది అంటే మనకి ఉడికినట్టే. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి నేను 4 యాలకులు తీసుకున్నాను. అలాగే మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ముద్ద ఉంది కదండి, అదంతా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వేసాక బాగా చిక్కబడుతుంది. ఇలా ఒకసారి స్లోగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటుకుపోతుందండి. ఎక్కువ కలపాల్సిన అవసరం ఉండదు. చూడండి నేను కరెక్ట్గా 1-2 నిమిషాలు ఉడికించుకున్నాను. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది, చిక్కబడుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న బెల్లం పాకం వేసి కలుపుకోవచ్చు. ఇది బాగా వేడిగా ఉంది కదండి, అందుకని బెల్లం పాకం చల్లారిపోవాలి. 2 వేడిగా ఉన్నాయనుకోండి పాయసం విరిగిపోతుంది. పాకం మాత్రం ఏమాత్రం వేడి లేకుండా చూసుకోవాలి. ఇలా బెల్లం పాకం అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పాకం వేసి కలిపేటప్పుడు కూడా చాలా స్లోగా కలుపుకోవాలి. ఏమీ లేదు తాలికలు విరిగిపోతాయేమో అని. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఏమాత్రం పాలు విరగవు, తాలికలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పాయసంలో వేసి కలుపుకోవాలి. కొంతమంది పాల తాలికలకి డ్రై ఫ్రూట్స్ వేయరండి, వద్దు అనుకుంటే మానేయచ్చు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఎంత బాగుందో కదా. ఇంతేనండి, పాల తాలికలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.